హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో అకస్మాత్తుగా ఉద్యోగులు రోడ్డెక్కారు. అందులో టీచర్లు ఆల్రెడీ ధర్నా చేశారు, ఇంకో పక్కన సమ్మెబాట పట్టారు వైద్యులు, ఇంకొక వైపున సచివాలయ ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు, విద్యుత్ ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. అసలు అకస్మాత్తుగా ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? మరొక వైపున ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలలో వాస్తవం ఎంత? జగన్ టైంలో ఉద్యోగుల్ని వేధిస్తే ఆ రాక్షస పాలన నుండి విముక్తి కల్పించానని చెప్తున్నటువంటి చంద్రబాబు గారి మాటల్లో నిజమెంత? మాట్లాడేది ప్రస్తుతం మనతో సిద్ధంగా ఉన్నారు వెంకటరామరెడ్డి గారు, ఉద్యోగ సంఘ నేత. నమస్తే. జగన్ టైంలో అరాచకాల నుంచి ఇప్పుడు ఉద్యోగులు బయటపడ్డట్టేనా? అసలు జగన్ టైంలో అరాచకాలు ఎక్కడుంటాయి సార్? అంటే ఎవరు మీడియా వాళ్ళు ఏదో చెప్పడం తప్ప జగన్ గవర్నమెంట్ మీద ఉద్యోగులకు అసంతృప్తి ఉండింది, వ్యతిరేకత ఉండింది వాస్తవం. అందుకు మెయిన్గా రెండే కారణాలు. ఒకటి ఏంటంటే జీతం 1వ తారీఖు రాకుండా, కరోనా తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఏమైనా కానీ ఎంప్లాయీస్కి 1వ తారీఖు జీతం కొన్ని వర్గాలకు, ముఖ్యంగా పెన్షనర్లకు, టీచర్లకు జీతం అనేది లేట్ అయింది. అది మెయిన్ కారణం. ఇంకొకటి పెండింగ్ పేమెంట్స్, అంటే డిఏ బకాయిలు కానీ, పిఆర్సీ బకాయిలు కానీ, జీపీఎఫ్, ఈఎల్ సరెండర్, ఈ బకాయిలు పెండింగ్, ఈ పేమెంట్లో లేట్ అయింది. ఈ రెండు కారణాలే ఉద్యోగులకు, గత ప్రభుత్వంలో ఉద్యోగులు వ్యతిరేకత రావడానికి మెయిన్ రీజన్స్ ఈ రెండే. మిగతా అంశాలు తీసుకుంటే చాలా అంశాల్లో ఇప్పటి ప్రభుత్వం కంటే, అంతకుముందు ప్రభుత్వం కంటే కూడా 100 రెట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, పాత ప్రభుత్వం మంచిది. దాంట్లో అయితే డౌట్ లేదు. 14-19 మధ్యలో అవి 1వ తారీఖు పడిపోయాయి పెన్షన్ జీతాలు. అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ కి అయితే అంతకుముందు 1వ తారీఖు జీతం పడేది, టీచర్లకు కూడా, అందరికి, పెన్షనర్లకి, టీచర్లకి 14-19. జగన్ వచ్చాక ఎందుకు మిస్ అయింది అనుకుంటా? అదే కరోనా తర్వాత మారింది. కరోనాకు ముందు ఇచ్చేవాళ్ళు, కరోనాకు ముందు వీళ్ళు కూడా టైంలీ పడేది. ఓకే. తర్వాత ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి సంబంధించి ఏంటి? అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు గత ప్రభుత్వంలో అంతకుముందు ఎప్పుడు 1వ తారీఖు జీతం ఇచ్చేవాళ్ళు కాదు చాలా మందికి. ఒకసారి 2 నెలలు కూడా 3 నెలలు కూడా లేట్ అయ్యేది. కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పర్టికులర్లీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆప్కాస్ట్ని ఏర్పాటు చేసి, అంటే ఒక్కోసారి గవర్నమెంట్ ఇచ్చినా కూడా ప్రైవేట్ ఏజెన్సీలు ఇవ్వకపోవడము ఇట్లాంటి, ప్లస్ ప్రైవేట్ ఏజెన్సీలు ఏంటంటే వాళ్ళకి ఈఎస్ఐలు, పిఎఫ్లు ఇవన్నీ కట్టేవాళ్ళు కాదు. ప్లస్ కొన్ని కేటగిరీలకి ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చే జీతం కూడా అంత వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు, కొంత వీళ్ళు పట్టుకొని కొంత ఇచ్చేవాళ్ళు. ఈ రకమైన దోపిడీ ఉంది ప్రైవేట్ ఏజెన్సీల వల్ల అనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఈ ప్రైవేట్ ఏజెన్సీ తీసుకొచ్చి గవర్నమెంటే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఆ గవర్నమెంట్ కార్పొరేషన్ ద్వారానే రిక్రూట్ చేసుకునేలాగా ఆప్కాస్ తీసుకొచ్చిండ్రు. అది వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ 5 ఏళ్ళ గత ప్రభుత్వంలో రెగ్యులర్ ఎంప్లాయీస్ ఫస్ట్ 1వ తారీఖు జీతం రాలేదని ఇబ్బంది పడిన వాటి వాస్తవం. కానీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ 1వ తారీఖు జీతం వచ్చింది. అంతకుముందు వాళ్ళకి వచ్చేది కాదు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చిన్న ఉద్యోగులు, తక్కువ జీతాలు, వాళ్ళకి లేట్ అయితే ఇబ్బంది అవుతుందనే ఒక ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఫస్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు శాలరీ బిల్ వేసిన తర్వాతనే రెగ్యులర్ ఉద్యోగులకు వేయండి అని చెప్పి కూడా చెప్పింది అప్పుడు జగన్ ప్రభుత్వం. దానివల్ల ఎవరికి రాకపోయినా 1వ తారీఖు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఖచ్చితంగా 1వ తారీఖు జీతం వచ్చింది. మీరు కావాలంటే ఏ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని అడగండి, వచ్చింది. ఇప్పుడు అది కూడా ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు 2019 ముందు ఏ పరిస్థితి, అంటే ఆప్కాస్ రాకముందు ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితి ఇప్పుడు మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి 1వ తారీఖు జీతం రావడం లేదు. మరి ఇప్పుడు వాళ్ళకి అవుట్ సోర్సింగ్ అది వేరే వ్యక్తులకి ఇస్తున్నారంటున్నారు. అది కూడా ఇప్పుడు ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒక హామీ ఇచ్చింది ఎన్నికల టైంలో. ఏమని ఇచ్చింది? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తక్కువ జీతం ఉంది, వాళ్ళకు ప్రభుత్వ పథకాలన్నీ వర్తింపజేసి వాళ్ళకు కొద్దిగా ఉపశమనం కలిగిస్తామని చెప్పిండ్రు. ఇంతవరకు వచ్చిన 16 నెలల్లో ఒక్క అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కూడా ఒక్క స్కీమ్కు, తల్లికి వందనం కానీ ఇంకోటి కానీ ఏ స్కీము వాళ్ళకి ఎలిజిబిలిటీ కాలే. వాళ్ళకి చేయాల్సిన మంచి చేయకపోగా ఇప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఆప్కాస్ కిందకి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉన్నారు. అలాంటి వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పెట్టేలాగా మళ్ళీ తీసేసి ప్రైవేట్ ఏజెన్సీ తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాని మీద మంత్రివర్గ కమిటీ వేసింది. దానివల్ల ప్రభుత్వానికి వచ్చే ఉపయోగం ఏంటో, లాభమే, ఏ రకంగా లాభం లేదు. మళ్ళీ ఎందుకు అంత బ్లండర్గా ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రైవేట్ ఏజెన్సీ అయితే గవర్నమెంట్ కమిషన్ 4 to 5% ఇవ్వాలి, అది ఆప్కాస్కి అయితే 1% కమిషనే. అంటే గవర్నమెంట్కి ఫైనాన్షియల్ కూడా బెనిఫిట్ అవుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటి, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కు గతంలో, అంటే ఈ ఆప్కాస్ రాకముందు ఎట్లా పడితే డబ్బులకు తీసేయడం, మళ్ళీ వాళ్ళకి నచ్చిన వాళ్ళు పెట్టుకోవడం జరిగేది. కానీ ఆప్కాస్ వచ్చిన తర్వాత ప్రొసీజర్ మారిపోయింది. ఎవరైనా కొత్తగా రిక్రూట్ చేయాలంటే కలెక్టర్ ద్వారానే చేయాలి. ప్లస్ ఆ కలెక్టర్ గారు కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ అప్రూవల్తోనే చేయాలి. దానివల్ల ఎట్ట పడితే అట్లా తీసుకోవడం లేదు. కాబట్టి కొద్దిగా గొప్ప వాళ్ళకి ఉద్యోగ భద్రత కూడా ఉంది. ఆప్కాస్ వల్ల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉంది, 1వ తారీఖు జీతం వస్తుంది, వాళ్ళ ఈఎస్ఐ, పిఎఫ్ ఎవ్రీ మంత్ క్రెడిట్ అవుతున్నాయి. ఇన్ని రకాల మేలు ఉంటే దాన్ని తీసేసి మళ్ళీ ప్రైవేట్ ఏజెన్సీ దోపిడీకి గురి చేస్తాం ప్రభుత్వం. అంటే ఎవరికి మేలు చేయడానికి? ఉద్యోగులకు మేలు చేయడానికే.
ప్రైవేట్ ఏజెన్సీ మేలు చేయడానికే, లేదంటే మీకు ఇష్టం వచ్చిన వాళ్ళని అడ్డగోలుగా తీసేసి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళను తీసుకోవడానికే? ఎందుకోసం మీరే ఆలోచించండి. ప్రభుత్వానికి ఉద్యోగులకు మంచి చేస్తాం, గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడ్డాడు, అప్పుడు దుర్మార్గంగా వ్యవహరించింది ప్రభుత్వం అనేవాళ్ళు, ఈ ప్రభుత్వం వచ్చినాక గతంలో ప్రశాంతంగా ఉండే ఉద్యోగులను మళ్ళీ అవుట్సోర్సింగ్లో ప్రైవేట్ దోపిడీకి గురి చేస్తుందంటే ఎవరు ఇబ్బందులు పెడుతున్నారు? ఎవరు ఉద్యోగులు ఏదిస్తున్నారు? ఇప్పుడు ఆప్కాస్ తీసేశారా, తీస్తున్నారా? కమిటీ వేసింది, ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారు. ఇప్పటికైతే ఆప్కాస్ కిందనే జీతాలు ఇస్తున్నారు. ప్రస్తుతానికి ఉంది. త్వరలో తీద్దాం అనుకుంటున్నా. తీసేయాలని ఆలోచనతోనే, అంటే హడావిడిగా క్యాబినెట్ లో ఏదో డెసిషన్ తీసుకున్నారు, మళ్ళీ ఇదంతా ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మనకి టోటల్ గా ఉద్యోగుల్లో పర్మనెంట్ ఉద్యోగులు ఓపీఎస్ ఎంతమంది ఉంటారు, సిపిఎస్ ఎంతమంది ఉంటారు, ఈ అవుట్ సోర్సింగ్ ఎంతమంది ఉంటారు, కాంట్రాక్ట్ ఎంతమంది ఉంటారు? అవుట్ సోర్సింగ్ కింద మన ఆప్కాస్ కింద ఉండే వాళ్ళు 92,000 ఉన్నారు సార్. కొంచెం అటు ఇటు ఎగ్జాక్ట్ ఫిగర్స్ మనకు లేవు. అంటే దాంట్లో ఇంకా కొందరు లేరు, అంటే మున్సిపాలిటీలు పనిచేసే వాళ్ళు ఆప్కాస్ కింద లేరు. ఆర్టీసీ వాళ్ళు కూడా, ఆర్టీసీ వాళ్ళు వచ్చినట్టున్నారు. కొన్ని టీటీడీలో చేసే వాళ్ళు ఆప్కాస్ కింద లేరు. కొన్ని వ్యవస్థలు అంటే గవర్నమెంట్ కాకుండా సెమీ గవర్నమెంట్, ఇట్లా ఇండివిజువల్ అట్లాంటి వాటికి కొన్నింటికి లేరు. ఆప్కాస్ కింద అయితే 92,000 మంది ఉన్నారు. రెగ్యులర్ ఎంప్లాయీస్ 5,40,000 ఉన్నారు దగ్గర దగ్గర. ఓపీఎస్, సిపిఎస్ మొత్తం టోటల్ కాంట్రాక్ట్ కూడా కలిపి, కాంట్రాక్ట్ కాదు, ఓన్లీ రెగ్యులర్ ఎంప్లాయీస్. పెన్షనర్స్ 3,50,000 నుంచి 3,60,000 మంది ఉంటారు. ఓకే, 3,60,000. ఓకే, ఇప్పుడు ప్రభుత్వానికి అసలు వీళ్ళు చెప్పేటటువంటిది ఇంతకుముందు జగన్ టైంలో చెప్పింది, ఇప్పుడు వీళ్ళు కూడా భారం ఎక్కువ అవుతోంది అన్నటువంటి వాదన తీసుకొస్తున్నారు కదా సార్. భారం ఎక్కువ అంటే ఇప్పుడు గవర్నమెంట్ మెయిన్ ఏం ఏంటి సార్? పబ్లిక్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి ఫస్ట్, విద్య అందించాలి ఫస్ట్, వైద్యం అందించాలి. ఉద్యోగుల మీద పెట్టే ఖర్చు అంతా ఇదే సార్. మీకు 2 లక్షల మంది టీచర్లకు జీతం ఇస్తున్నారు. 2 లక్షల మంది టీచర్లకు జీతం ఇవ్వడం అంటే అది ప్రభుత్వాన్ని నడపడం కోసం అయ్యే ఖర్చు కాదు కదా, ప్రజలందరికీ విద్య అందించడానికి పెట్టే ఖర్చు. 1,00,000 మంది మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగులకు జీతం ఇస్తున్నారు. అదేమి గవర్నమెంట్ నడిపే ఖర్చు కాదు కదా, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ కాదు కదా. అదంతా ప్రజలందరికీ ఈ రాష్ట్రంలో ఉండే 5-6 కోట్ల మంది ప్రజలకు వైద్యం అందించడానికి పెట్టే ఖర్చు. లా అండ్ ఆర్డర్, పోలీసుల మీద పెట్టే ఖర్చు లా అండ్ ఆర్డర్. ఇది ఇంత మెయిన్ అంటే గవర్నమెంట్ చేయాల్సిన ఖర్చులో అతి ముఖ్యమైన ఖర్చు ఉద్యోగుల మీద పెట్టే ఖర్చే. దాన్ని తీసుకొని అదేదో ఇది ఊరికి అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ఎక్కువైపోతుంది అన్నట్లుగా చూపించడం కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఏదైతే వెల్ఫేర్ చేయాలనుకుంటుందో ఆ వెల్ఫేర్ ఉద్యోగులకు ఇచ్చే జీతం 80% ఆ వెల్ఫేర్లు భాగంగా చేసేదే. కాబట్టి ఉద్యోగుల జీతాన్ని భారం అనుకోవడం కరెక్ట్ కాదు. ఇంకొకటి కూడా, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆర్థిక మంత్రి, గతంలో ఆర్థిక మంత్రి అదే చెప్పేవారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు, వచ్చే ఆదాయంలో 80%, 90% ఉద్యోగులకు పోతుందని. అది ఈ రోజు కాదు, ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి తీసుకొని మీరు, నా దగ్గర అయితే 90 నుంచి డేటా ఉంది, మీరు 1950 నుంచి డేటా తీసుకునే నాకు తెలిసి అంతే ఉంటుంది. గవర్నమెంట్ ఓన్ స్టేట్ రెవెన్యూలో 80 to 90% ఎప్పుడు కూడా జీతాలకే అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ అంటే అదే సర్వీస్ విద్యా వైద్యం ఎన్ని సర్వీస్ ప్రొవైడర్, ఆ సర్వీస్ అంతా ఉద్యోగుల ద్వారానే వెళ్తుంది. కాబట్టి అది ఎప్పుడు అంతే ఉంది. ఇప్పుడు కొత్తగా ఈ రోజే అది 80%, 90% అయినట్టు చెప్పడం అది కరెక్ట్ కాదు. ఇంతకు ముందు ఒకప్పుడు అయితే కనుక నాకు తెలిసి 14-19 మధ్యలో చంద్రబాబు గారు ఒక ఆదేశాలు ఇచ్చారు, ఎవరైతే రిటైర్ అవుతుంటారో వాళ్ళకి రిటైర్మెంట్కి ముందు ఓ నెల ముందే ఇంటిమేట్ చేయాలి, ఆ తర్వాతన వాళ్ళు రిటైర్మెంట్ రోజున వాళ్ళకు సన్మానం చేసి డిపార్ట్మెంట్ హెడ్ వీళ్ళందరూ పంపించాలి, ఆ రోజు ఆల్ బెనిఫిట్స్ చెక్కు చేతిలో ఉండాలి అన్నటువంటిది. అది అమలయ్యిందా? ఈ తర్వాత ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది? అంటే ఆర్డర్స్ అయితే ఉన్నాయి కానీ అది కొంత దగ్గర అక్కడ ఉండే ఆఫీసర్లు గవర్నమెంట్ వరకు ఆర్డర్ ఇవ్వడం, అంటే పెన్షన్ బెనిఫిట్స్ అవన్నీ శాంక్షన్ చేసి ఆర్డర్ ఇవ్వడం వరకు ఓకే. కానీ బిల్ పేమెంట్ అనేది ఆ డిపార్ట్మెంట్ చేతిలో ఉండదు కదా, ఆర్థిక శాఖ చేతిలో ఉంటుంది. అంటే ఎంప్లాయీ రిటైర్ అయినప్పుడు గ్రాట్యుటీ వస్తుంది, ఈఎల్స్ పెండింగ్ ఈవెల్స్ ఎన్కాష్మెంట్ వస్తుంది, ఇట్లా ఇవన్నీ కూడా కమ్యూటేషన్, ఇవన్నీ కూడా ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్ బిల్ వేసి ట్రెజరీకి పంపడం వరకే. తర్వాత పేమెంట్ అనేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫండ్స్ ఫెసిలిటీ బట్టి చేయాల్సిందే. అవి ఎప్పుడు లేట్ అవుతున్నాయి, గవర్నమెంట్ ఆర్డర్ ఉన్నాయి ఎప్పుడు గతంలో అయ్యేటి, ఈ కరోనా తర్వాత లేట్ అయింది, అది అట్లే కంటిన్యూ అవుతుంది, ఇప్పటికీ అట్లే ఉంది, కంటిన్యూ అవుతుంది, లేట్ అవుతూనే ఉంది. అసలు సాధారణ ప్రజలకి మీ ఉద్యోగుల పరిభాష తెలియదు. అసలు ఉద్యోగికి జీతం కాకుండా జీతంలో ఇంకేమేమి వస్తాయి? జీతం అంటే జీతంలో బేసిక్ పే ఉంటుంది సార్, దాని మీద హెచ్ఆర్ఏ ఇస్తారు, డిఏ ఇస్తారు. కొన్ని కేటగిరీల కంటే కొందరికి టైపింగ్ అలవెన్స్, అంటే సిటీలో ఉండే వాళ్ళకు సిటీలో కాస్ట్ ఎక్కువ ఉంటుందని సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ అని
అది ఎంత 1000 రూపాయలు ఉంటుంది. అట్లా కేటగిరీని బట్టి కొన్ని స్పెషల్ అలవెన్సెస్ వస్తాయి. మేజర్గా ఏంటంటే బేసిక్, హెచ్ఆర్ఏ, డిఏ ఈ 3 కామన్గా అందరికీ వచ్చేటివి. ఓకే. ప్రభుత్వాలు ఎందుకని ఇప్పుడు అది సకాలంలో ఏది రిటైర్ అయిపోయిన తర్వాత ఇదివరకటి రోజుల్లో ఎన్ని రోజులకు వచ్చేది రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేటటువంటిది, ఏమొస్తాయి బెనిఫిట్స్, ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు అదే సార్ చెప్పాం కదా, కమ్యూటేషన్, గ్రాట్యుటీ, ఎన్కాష్మెంట్ ఇవన్నీ కూడా గతంలో. కమ్యూటేషన్ అంటే ఏంటి? కమ్యూటేషన్ అంటే ఎంప్లాయీకి వచ్చే పెన్షన్ కొంత ముందే అమ్ముకోవడం అనమాట. అంటే నాకు 100 రూపాయలు పెన్షన్ వస్తుంది, నేను 60 రూపాయలు తీసుకుంటా, మిగతా 40% గవర్నమెంట్ ముందే సరెండర్ చేసి దాని అంటే ఆ ఎంప్లాయీ పెన్షన్ బట్టి క్యాలిక్యులేట్ చేసి ఆ 40% అమౌంట్ తగ్గించుకునేందుకు కొంత అమౌంట్ గవర్నమెంట్ ముందే ఇస్తుంది. అంటే పెన్షన్ ముందే సరెండర్ చేయడం కొంత భాగాన్ని. ఓకే, దానికి డబ్బులు తీసుకుంటారు, ముందే తీసుకుంటారు. ఓకే, అది కమ్యూటేషన్. ఇంకేమేమి ఉంటాయి? గ్రాట్యుటీ వస్తుంది, ఈఎల్ ఎన్కాష్మెంట్ వస్తుంది. అంటే ప్రతి ఎంప్లాయీకి సంవత్సరానికి 1 మంత్ యాన్యువల్ లీవ్ అని ఉంటాయి. యాన్యువల్ లీవ్ మేము వాడుకోవచ్చు, వాడుకోకపోతే అది లాస్ట్ లో 10 నెలల వరకు ఎన్కాష్ చేసుకోవచ్చు. అంటే ఆ 10 నెలలు గవర్నమెంట్ కి సరెండర్ చేసి ఆ 10 నెలల జీతం తీసుకోవచ్చు. అదే ఓకే, లాస్ట్ లో ఇస్తాయి. పిఎఫ్ మేము నెల నెల సేవింగ్స్ చేసుకుని పిఎఫ్ ఇవి మేజర్ అవి చేతికి వస్తాయి. టోటల్ మినిమం టు మాక్సిమం ఎంత వస్తాయి ఒక ఎంప్లాయీ? అంటే ఎంప్లాయీని బట్టి ఉంటుంది. అది స్పెసిఫిక్ చెప్పలేం కానీ అంటే 30 lakhs నుంచి అంటే కేటగిరీ 20 lakhs అంటే కింద చిన్న క్లాస్ స్థాయిలో అయితే క్లాస్ 4 ఎంప్లాయీ అయితే అంటే అతనికి కూడా సర్వీస్ ని బట్టి, అంటే 20 ఏళ్ళ సర్వీస్ ఉండే వాళ్ళకి ఒక రకంగా, 30 ఏళ్ళ సర్వీస్ ఉండే వాళ్ళకి, అంటే చాలా మంది కింద క్లాస్ 4 లో 40 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ సర్వీస్ ని బట్టి దాంట్లో కూడా తేడా ఉంటుంది. ఓకే, హైయెస్ట్ ఎంత వస్తుంది? హైయెస్ట్ 1 crore వరకు కూడా వస్తుంది. ఇప్పుడు ఈ డబ్బులు ఇవ్వట్లేదా ప్రస్తుతం? డబ్బులు ఇవ్వడం అంటే అదే లేట్ అవుతున్నాయి. బిల్స్ పేమెంట్ అనేది అదే పెండింగ్ బకాయిలు అంటే ఇవన్నీ. పిఎఫ్, జిపిఎఫ్ అయితే 2-3 నెలల తేడాతో వస్తుంది. పాత ప్రభుత్వం కూడా 2024 మార్చి వరకు ఉండే పిఎఫ్ బిల్స్ అన్ని పే చేస్తే వెళ్ళింది. పాత ప్రభుత్వం జిపిఎఫ్ పెండింగ్ ఏం పెట్టలేదు. 2024 మార్చి వరకు అప్పుడు ప్రభుత్వం జిపిఎఫ్ వరకు పేమెంట్ చేసింది. ఓకే, మిగతా ఎన్కాష్మెంట్ అనేది పెండింగ్ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు సంవత్సరం అయింది, ఇంకా రాలేదు. గ్రాట్యుటీ రాలేదు. అంతకుముందు బాబు టైంలో ఉన్నటువంటి తర్వాత అట్లా పెండింగ్ ఉండేయా? వాళ్ళు క్లియర్ చేసి వెళ్ళారా? అంతకుముందు అంత ఎక్కువ గ్యాప్ లేదు. అంటే అంతకుముందు కూడా 2-3 నెలలు ఎప్పుడైనా పిఎఫ్లు లేట్ అయ్యేటివి, కానీ 2019 కరోనాకు ముందు అంత 6-7 నెలలు, సంవత్సరం తరబడి పెండింగ్ ఉన్నది లేదు. కరోనా తర్వాత పెండింగ్ అనేది పెరుగుతూ వస్తుంది. ఈ పిఆర్సి బకాయిలు కూడా ప్లస్ డిఏలు, అంతకుముందు 2 డిఏలు బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ ఒక్కసారిగా యాడ్ అవడంతో ఒకసారి అది పేరుకుపోయింది. ఆ అమౌంట్ చూసి ప్రభుత్వం భయపడిపోయి అసలు మొదటికి ఆపేయడం వల్ల అది పెరుగుతూ పోతుంది. కొంతన్నా అది పేమెంట్ చేస్తుంటే తగ్గుతుంది. అది పేమెంట్ ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళు టచ్ చేయకుండా వదిలేయడం వల్ల అది ఇంకా అట్లా పెరుగుతూనే పోతుంది. లాస్ట్కి వాటిని ఏం చేస్తారో కూడా మాకు అర్థం కావట్లేదు. అంటే అది బాబు టైంలో వచ్చిందా, జగన్ టైంలో వచ్చిందా, ఇప్పుడు బాబు టైంలో వచ్చిందా, ఇప్పుడు కూటమి టైంలో వచ్చిందా ఆ పరిస్థితి? అది పాత ప్రభుత్వం నుంచే వచ్చింది. కరోనా తర్వాత అదే చెప్తున్నాను కదా, కరోనా తర్వాత నుంచి అవి పెరుగుతా పోతా వచ్చినాయి పెండింగ్ అనేది. ఓకే, ఇప్పుడు అదే ముందే చెప్పాను కదా సార్, పాత ప్రభుత్వం మీద వ్యతిరేకతకు మెయిన్ 2 కారణాలు. ఒకటి జీతం 1వ తారీఖు రావడం లేదు, ఒకటి ఈ బకాయిల్ పెండింగ్, ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన బిల్ లేట్ అయింది. ఈ 2 అంశాల్లోనే పాత ప్రభుత్వం మీద ఎక్కువ వ్యతిరేకత. మిగతా అంశాలన్నీ ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటే 100 రెట్లు మేలు. ఓకే, మీరు ఇంకొకటి మొన్న చెప్పినటువంటిది ఒకటి ఉంది, డిఏలు అప్పట్లో పూర్తి చేశారు, బాబు గారి టైంలోనే పెండింగ్ ఉన్నాయి, అది ఎంతవరకు నిజం? అవును, ఇప్పుడు మాకు ఎవరీ 6 months ఒక డిఏ లెక్కన సంవత్సరానికి క్యాలెండర్లో 2 డిఏలు వస్తాయి. 2014-19 మధ్య 5 సంవత్సరాలకు గాను ఆ ప్రభుత్వంలో మాకు వచ్చింది 8 డిఏలు. మొన్న 7 చెప్పాను కానీ 7 కాదు 8. అది అంటే ఒకటి తర్వాత జూలైలో అంటే పోస్ట్ శాంక్షన్ చేశారు, తర్వాత డేట్ నుంచి ఇస్తామని. 5 సంవత్సరాలు కానీ వాళ్ళు 8 డిఏలు ఇచ్చారు. తర్వాత ప్రభుత్వం ఆ 2 పెండింగ్ పెట్టిన 2తో పాటు ఈ గవర్నమెంట్ టైంలో వచ్చిన 10 కంటే ఒకటి లాస్ట్ డిఏ ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసేది లేట్ అవడంతో అది అనౌన్స్ చేసిన 4-5 రోజులుగా వారానికే ఎలక్షన్ కోడ్ వచ్చింది. కాబట్టి అది ఇవ్వలేకపోయినారు. కాబట్టి ఆ 9 అంతకుముందు పెండింగ్ ఉన్న 2 మొత్తం 11 డిఏలు
తర్వాత ప్రభుత్వం ఇచ్చింది 2019-24 మధ్య ప్రభుత్వం 11 డిఏలు ఇచ్చింది. అంతకుముందు 8 డిఏలు. అంతకుముందు 8 డిఏలు ఇచ్చారు 10 డిఏలకు గాను. ఓకే, కానీ డిఏలు అసలు ఎగ్గొట్టారు అనేటటువంటిది కదా ప్రధానంగా వచ్చిన ఆరోపణ. ఎగ్గొట్టడం ఏం లేదు, అదే లేట్ చేయడం. లేట్ కూడా అంటే డిఏ అరియర్స్ ఆ గవర్నమెంట్ లో డిఏ లేట్ అయిందంటే కరోనా వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే 3 డిఏలు ఫ్రీజ్ చేసింది. ఒక 3 డిఏస్ పెండింగ్ లో పెట్టి తర్వాత 3 ఒకేసారి రిలీజ్ చేసింది. దానివల్ల అప్పుడు లేట్ అయింది. తర్వాత మనకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ 3తో పాటు అంతకుముందు పెండింగ్ ఉన్న 2 కూడా, అంటే ఆ 3 టైంలోనే మనం అంతకుముందు పాత గవర్నమెంట్ 3 పెండింగ్ పెట్టామని చెప్పాను కదా, అవి పెండింగ్ ఉన్నాయి. అవి అట్లే ఫ్రీజ్ చేసింది కాబట్టి అవి కూడా పెండింగ్ పెట్టి 5 డిఏలు అయిపోయినాయి. 5 డిఏలు పిఆర్సీతో పాటు ఒకేసారి కలిపి ఇచ్చారు పిఆర్సీతో కలిపి. ఓకే, ఇక్కడ ప్రధానంగా అప్పుడు వచ్చింది ఐఆర్ రిలీజ్ చేశారు. ఐఆర్ తర్వాత మళ్ళీ పిఆర్సీకి వచ్చేటప్పటికి 23కి రివర్స్లోకి వెళ్ళారు. ఆ డబ్బులు వెనక్కి తీసుకుంటాం అన్నటువంటిది అప్పుడు ఫస్ట్ జీవో ఇచ్చినప్పుడు దాని మీద మేము ఫైట్ చేసినాం. అంత బిఆర్టీఎస్ ఉద్యమం జరిగింది. అవన్నీ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఏం లేదు. అది మళ్ళీ వెనక్కి అదేం లేదు. అంటే అంతకు ముందు ప్రభుత్వాలు ఎప్పుడు అట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా, తీసుకోలేదు. అంటే ఐఆర్ ఇచ్చాక ఐఆర్ తర్వాత రివర్స్ లో పిఆర్సీ ఇవ్వడం ఎప్పుడైనా జరిగిందా? రివర్స్ లో పిఆర్సీ ఎప్పుడు జరగలేదు సార్. ఏ ప్రభుత్వం హయాంలోనూ జరగలేదు. మొన్న జగన్ ప్రభుత్వంలోనే జరిగింది. అది ఎందుకని అట్లాంటి నిర్ణయం? ఎందుకనంటే అదే వాళ్ళు అదే మెయిన్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత రావడంలో అదొక కారణము. అయితే కొంత ఎంప్లాయీస్ దాని వరకు అయితే ఆ ఒక్క అంశం అయితే పెద్ద ఇది ఉండేది కదా, ఎంప్లాయీస్ కూడా కొద్దిగా అర్థం చేసుకునేవాళ్ళు. అంతకుముందు ప్రభుత్వం 20% ఐఆర్ ఇచ్చింది. దాన్ని అప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లేక రాగానే 27% ఇస్తామని చెప్పారు. చెప్పిన మాట ప్రకారం ఫస్ట్ క్యాబినెట్ లోనే 27% ఇచ్చాడు. జూలై నుంచే 2019 ఫస్ట్ జూలై నుంచే ఇంప్లిమెంట్ కూడా చేశాడు. తర్వాత కరోనా వచ్చింది. కరోనా వల్ల పరిస్థితి మారిపోవడంతో పిఆర్సీ కమిషన్ కూడా ఏమని రిపోర్ట్ ఇచ్చింది, యాక్చువల్గా అయితే 23% మేము రికమెండ్ చేసేవాళ్ళం, కానీ ఐఆర్ 27 ఇచ్చారు కాబట్టి 27 చేస్తున్నామని చెప్పారు. అంటే ఒరిజినల్ పిఆర్సీ రికమెండేషన్ ఏంటంటే 23%. కానీ మీరు ఆల్రెడీ ఐఆర్ 27 ఇస్తున్నాం కాబట్టి 27 చెప్తున్నాము. ఒరిజినల్గా అయితే మా రికమెండేషన్ పిఆర్సీకి 23% అని ఇచ్చారు. ఆ పాయింట్ మీద గవర్నమెంట్ అప్పుడు 23% ఫిట్మెంట్ ఇచ్చింది. ముందు వీళ్ళు 15 నుంచి బేరం పెట్టినట్టున్నారు కదా ప్రభుత్వం. అది బాగా గందరగోళానికి కారణమైంది. అంటే ఆనాటి నిర్ణయాల వెనకాల ప్రభుత్వంలో ఎవరన్నా పెద్దల పాత్ర ఉందా, లేకపోతే ప్రభుత్వమే ఫైనాన్షియల్ బడ్డీని అనుకుని వెనక్కి వెళ్ళింది? అది అంతే అంత డీటెయిల్గా నేను చెప్పలేను. గవర్నమెంట్లో రకరకాల వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతారు. ఫైనాన్స్ సెక్రటరీలు, సీఎంలో ఉండే సెక్రటరీలు, సిఎస్ గారు అందరు ఇన్వాల్వ్ అయ్యి డెసిషన్ తీసుకుంటారు. ఎవరు తీసుకున్నా అంటే నేను కొంత రాజకీయంగా మాట్లాడకూడదు కాబట్టి నేను రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు 14-19 సందర్భంలో మొదట్లో రాగానే 43% కదా ఇచ్చింది ఫిట్మెంట్ పిఆర్సీది. చంద్రబాబు రాగానే 43% ప్లస్ తర్వాత చివరిలో 20% మళ్ళీ వాళ్ళు దిగిపోయాడు. అంటే ఒకే ప్రభుత్వం 63 ఇచ్చినట్టు అవ్వలేదు అక్కడ. అది సాధారణంగా ఉద్యోగుల్లో పాజిటివ్నెస్ కారణం. అది పాజిటివ్ మంచి 2000 మాకు ఎంప్లాయీస్ కు ఇప్పుడు శాలరీస్ కొద్దిగా గొప్ప బాగున్నాయంటే దానికి కారణము 2010 పిఆర్సీ. అప్పుడు ఐఆర్ రాజశేఖర రెడ్డి గారు 22% ఇచ్చారు. 15% ఒకటి, మళ్ళీ ఒక 6 నెలలకు మళ్ళీ కొద్ది గ్యాప్తో 7% పెరిగేలాగా 22% ఐఆర్ ఇవ్వడము. ఆ 22% ఐఆర్ మీద తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రి అయ్యి ఆయన 39% ఫిట్మెంట్ ఇవ్వడం అనేది ఫస్ట్ బాగా మంచి పిఆర్సీ. దాని తర్వాత మళ్ళీ 2015లో కూడా పిఆర్సీ ఇచ్చినప్పుడు ముందు తెలంగాణ ఇవ్వడము. తెలంగాణ ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఎంప్లాయీస్కు 41% ఏదో పోరాడిండు తెలంగాణ కోసమని వాళ్ళు 43% ఇవ్వడంతో మన ముఖ్యమంత్రి గారు కూడా సరే వాళ్ళకంటే మనం తగ్గకూడదు అని చెప్పి మన ఎంప్లాయీస్ కూడా 43% ఇచ్చారు. అదైతే టీడీపీ గవర్నమెంట్ ఇచ్చింది. ఒకప్పుడు అంతకుముందు ప్రభుత్వాలు అంటే రాజశేఖర రెడ్డి రాకముందు చంద్రబాబు ప్రభుత్వం, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంత ఇచ్చే పిఆర్సీ అంటే సాధారణంగా అంటే అంతకుముందు చాలా తక్కువ ఉండేది సార్. మేము అప్పుడు సర్వీసులు ఏం తెలియదు, నాకు అంత ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ ఇంత 30 అదే నాకు తెలిసి రోసే గారు ఇచ్చిందే ఫస్ట్ పిఆర్సీ. దాని తర్వాత మళ్ళీ ఇచ్చింది కూడా మంచి పిఆర్సీ. అంటే సాధారణంగా ఉద్యోగుల జీతాలు అంటే ఒకప్పుడు బతకలేక బడిపంతులు అనేవాళ్ళు.
ఈ పిఆర్సీల తర్వాతనే కదా ఈ రాజశేఖర్ 22 తర్వాత నుంచి పెరుగుతూ వచ్చింది. రోషయ్య వచ్చిన తర్వాత ఈ ఫిట్మెంట్లు ఇవి వచ్చేటప్పటికి భారీ శాలరీస్ హైక్ వచ్చినట్టు అయింది. భారీ ఏంలే అంటే ఎంప్లాయీస్ సఫిషియెంట్ గా ఇబ్బంది పడకుండా, మీరన్నే పదం లేకుండా, అంటే బతకలేక బడిపంతులు అనే స్థాయి లేకుండా రెస్పెక్టబుల్ గా లైఫ్ లీడ్ చేసేలాగా శాలరీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏడాదిలో అసలు ఎందుకు అకస్మాత్తుగా అంటే ఇదివరకు జగన్ ఉన్నప్పుడు 3 ఏళ్ల తర్వాత చేశారు ఉద్యమాలు, ఇప్పుడు ఏంటి అకస్మాత్తుగా ఈ ఉద్యమాలు? అదే సార్, ఇప్పుడు గవర్నమెంట్ చాలా వాళ్ళు చెప్పిందే మీరు అందరు వీడియోలు చూసింటారు. ఎన్నికల టైంలో గత ప్రభుత్వం ఏం చేయడం లేదు, రకరకాలుగా వేధించింది, మీ దుర్మార్గ పాలన మేము వచ్చి చూసుకుంటాం, మీ అన్ని రకాలుగా. ఇప్పుడు మా ఎంప్లాయీస్ గ్రూపులు అంటల్లో అప్పుడు సీఎం గారు ఏం చెప్పారో అవే సర్క్యులేట్ అవుతున్నాయి. అప్పుడు చెప్పింది ఏంటని అని చెప్పారు. దాని మీద ఎంప్లాయీస్ అందరూ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. ప్లస్ అదేంటి ఇది మేనిఫెస్టో కూడా ఎంప్లాయీస్ గురించి 9 హామీలు ఇచ్చారు. తర్వాత గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోలో ఒక్కటి అమలు చేయలే. 9 హామీలు ఇచ్చిన ఎంప్లాయీస్కు. ఫస్ట్ గౌరవంగా చూసుకుంటా ఉన్నారు, అది చెప్తా నేను. తర్వాత ఐఆర్ గవర్నమెంట్కి లాగానే ఐఆర్ ఇస్తామని చెప్పారు. మెరుగైన పిఆర్సీ ఇస్తామని చెప్పారు. పెండింగ్ బకాయిల్స్ అన్నీ చెల్లిస్తామని పెండింగ్ బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పారు. సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని సమీక్షించి ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యంగా ఉండే ఒక పెన్షన్ విధానం తీసుకొస్తామని చెప్పారు. ఎంప్లాయీస్ అందరికీ 1వ తారీఖు జీతం ఇస్తామని చెప్పారు. పెన్షనర్స్కు పెన్షనర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గవర్నమెంట్ స్కీమ్స్, అవుట్సోర్సింగ్ కన్సాలిడేటెడ్ డైలీ వేజ్ ఉద్యోగులందరికీ స్కీమ్స్, గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. అంగన్వాడీలకు జీతం పెంచుతామని చెప్పారు. ఆశా వర్కర్లకు జీతం పెంచుతామని చెప్పారు. ఆశా వర్కర్లు ఇట్లా హామీ, వాలంటీర్లకు 5 నుంచి 10,000 చేస్తామని చెప్పారు. ఇట్లా హామీలు ఇచ్చిండ్రు. గవర్నమెంట్లోకి వచ్చినాక ఉద్యోగులందరూ ఎంత అంటే ఇవన్నీ చూసి, ప్లస్ ముందే మనం అనుకున్నట్టు అప్పుడు ప్రభుత్వంలో బిల్స్ లేట్ అవుతున్నాయి, శాలరీ రావడం లేట్ అవుతుందనే ఉద్దేశంతో వ్యతిరేకత, వీళ్ళు చెప్పిన హామీలు 2 కలిపి ఉద్యోగులందరూ ఏకపక్షంగా మీరందరూ చూసింటారు. పోస్టల్ బ్యాలెట్ సమయంలో కానీ ఎప్పుడైనా ఉద్యోగులు ఎంత మద్దతు ఇచ్చిండో ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి గారు కూడా పోస్టల్ బ్యాలెట్ రోజే బహిరంగ లేఖ రాశారు, నేను వచ్చి మిమ్మల్ని బాగా చూసుకుంటా, ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు అని చెప్పి. అన్నీ అయిన తర్వాత, అంత మద్దతు ఇచ్చి వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ ఎక్స్పెక్టేషన్ హై ఉంటుంది. సరే, ఎక్స్పెక్టేషన్ రీచ్ కావడం అంటే వదిలేయండి, కానీ ఎంప్లాయీస్ కొద్దిగా గొప్ప గవర్నమెంట్ అంత భారీ మద్దతు ఇచ్చి వచ్చిన తర్వాత ఎంప్లాయీస్కు అన్ని వర్గాలకు ఏదో ఒకటి చేస్తున్నట్టు ఎంప్లాయీస్ కూడా సాటిస్ఫై చేయడానికి ఒక్క చిన్న డిఏ ఇవ్వడానికి కూడా ప్రభుత్వానికి మనసు ఒప్పడం లేదు సార్. ఎంత అన్యాయం అది. మిగతా మీ హామీలన్నీ పక్కన పెట్టండి, డిఏ అనేది రెగ్యులర్గా ఇవ్వాల్సిందే కదా. మీరు అదేమి బెనిఫిట్ చేసేది కాదు, వెల్ఫేర్ స్కీమ్ లాగా ఇచ్చేది కాదు. ఒక హౌస్ సైట్ ఇవ్వడము అట్లాంటిదైతే నువ్వు రెగ్యులర్గా ఇచ్చేది కాకుండా ఎంప్లాయీస్కి బెనిఫిట్ చేసినట్టు. అవన్నీ పక్కన పెట్టండి. రెగ్యులర్గా ఇవ్వాల్సిన డిఏ అది ఎప్పుడు 6 నెలలకు ఒకసారి ఇవ్వాలి. 6 నెలలు పోయింది, సంవత్సరం పోయింది, సంవత్సరంన్నర పోయింది, 4వ డిఏ వచ్చింది. అంటే 2 సంవత్సరాలుగా డిఏ లేనట్టు అవుతుంది. అంత డిఏ ఇవ్వకుంటే ఉద్యోగులు ఎట్లా ఓపిక పడతారు సార్ 2 రోజులు? ప్లస్ ఐఆర్ ఇస్తామన్నావు, ఐఆర్ పోయింది. గత ప్రభుత్వం ఫస్ట్ క్యాబినెట్లోనే ఐఆర్ ఇచ్చింది, మీరు వస్తానన్నారు, ఇప్పటి వరకు లేదు, 16 నెలలు అయింది. పెండింగ్ బకాయిలు మీరు చెప్పిన దాని ప్రకారమే 22,000 కోట్లు ఉన్నాయన్నారు. ఈ రోజుకి ఎంత బకాయి ఉన్నాయో కూడా తెలియదు. మేము అడుగుతున్నామా? గత ప్రభుత్వం మేము చెప్పాం కదా, 2 అంశాలు తప్ప మిగతా అంశాలు గత ప్రభుత్వం మేలని. ఎందుకన్నామంటే, గత ప్రభుత్వంలో ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు, మీకు జీపీఎఫ్ కింద ఎంత పెండింగ్ ఉంది, ఈఎల్ కింద ఎంత పెండింగ్ ఉంది, డిఏ బకాయిలు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు చేస్తాం, ఇది చేయలేము, ఈ మార్చికి ఇన్ని చేస్తాము, అట్లా ఒక షెడ్యూల్ చెప్పేవారు. బకాయిలు మాకు చెప్పేవారు అన్నీ. కానీ ఇప్పుడు ప్రభుత్వం అడిగినా కూడా చెప్పడం లే. ఎంత బకాయి ఉంది చెప్పండి, సరే ఇవ్వడం సంగతి తర్వాత, మీటింగ్లో అడిగితే చెప్పడం లే. నేను ఆర్టీ యాక్ట్ కింద అడిగిన, ఆర్టీ యాక్ట్కి కూడా రిప్లై ఏమని ఇచ్చారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మా దగ్గర లేవు ఇన్ఫర్మేషన్ అనేది. మళ్ళీ పెండింగ్ బకాయిలు వివరాలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మీ దగ్గర లేకుంటే ఇంకెవరి దగ్గర ఉంటాయి? పక్క రాష్ట్రం దగ్గరికి. అదే అట్లా అంత విచిత్రంగా సమాధానం ఇచ్చిండ్రు వాళ్ళు. అంటే బకాయిలు ఎంత కూడా చెప్పడం లే. మాకు తెలిసిన దాని ప్రకారం ఏంటంటే, ఈ సంవత్సర కాలంలో 16 నెలల కాలంలో మళ్ళీ ఒక దాదాపు 10,000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు పెరిగిపోయినాయి. ఎందుకంటే ఈ డిఏ బకాయిలే ఇప్పుడు ఇవ్వాల్సిన 4 డిఏలు బకాయిలు వేసుకుంటేనే 5,000 కోట్లు అవుతుంది దగ్గర. ఓకే, మిగతా పెన్షనర్స్వి ఈఎల్ ఎన్కాష్మెంట్ అవన్నీ పెరిగిపోయినాయి. 10,000 కోట్లు పెరిగినాయి దాదాపు.
అని అనుకుంటున్నాం మేము, మా అంచనా ప్రకారం. ఉమ్, అప్పుడు 22,000 కోట్లే ఉంటే సంవత్సరానికి 10,000 కోట్లు పెరిగితే మీరు ఏం క్లియర్ చేయకుండా అట్లే పెండింగ్ పెడితే ఇంకా సంవత్సరం 10,000 పెరుగుకుంటూ పోతే ఇంకా ఎంతవరకు పోతాయి అవి? ఉమ్, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం చెప్పారు పోయిన సంక్రాంతి రోజు, కొన్ని పేమెంట్ చేస్తున్నాము పోలీసులకు సరెండర్లు, వాళ్ళకు అంటే సెలవు రోజులు ఉండవు కాబట్టి వాళ్ళకు ఎక్కువ సెలవులు ఉంటాయి మాకంటే, ఉమ్, స్పెషల్ సెలవులు కూడా ఉంటాయి వాళ్ళకు. రెండు ఎన్కాష్మెంట్ చేసుకోవచ్చు సంవత్సరానికి, మేము ఒకటైతే. ఉమ్, అట్లా వాళ్ళకు ఎక్కువ బకాయిలు ఉన్నాయి, వాళ్ళకు 2 ఎన్కాష్మెంట్ చేస్తామని చెప్పి పోయిన సంక్రాంతికి చెప్పాడు ఉమ్, పండగ సందర్భంగా. ఉమ్, ఒకటే చేశాడు. మళ్ళీ సంక్రాంతి వస్తుంది, ఈ సంక్రాంతికైనా ఒకటి చేస్తాడు. మళ్ళీ సంక్రాంతి అంటే ఏ సంక్రాంతి అయినా అనుకోవడం మనకు తెలియదు. ఉమ్. అది ఎంత అవుతుంది వాళ్ళకి? మహా అయితే 150-200 కోట్లు అవుద్ది పోలీసులు ఒక ఎన్కాష్మెంట్ చేస్తే, అంతే. అంతే పోలీసుల వరకు. అంత చిన్న కమిట్మెంట్ కూడా వాళ్ళు చేయకపోతే ఇంకా ప్రభుత్వం మీద నమ్మకం ఉద్యోగులకు ఎట్లా వస్తుంది చెప్పండి? ఓకే, ఇప్పుడు ఓవరాల్గా ఒక 30-40 వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి అంటున్నారు. 30,000 కోట్ల పైన ఉంటాయి. మరి అంత డబ్బులు ఇప్పుడు దాని మీద ఏమన్నా అసలు మీతో చర్చిస్తున్నదా ప్రభుత్వం? అంతే కదా సార్. ఇప్పుడు నేను అడిగేది చర్చ, ఉద్యోగుల్లో మీరు అన్నట్టు ఉద్యోగులు ఎందుకు అంత కోపంగా ఉన్నారంటే చెప్పింది చేయకపోగా అసలు ఉద్యోగులు పట్టించుకోవడం లేదు. ఉద్యోగులు ఏదైనా సమస్య వచ్చి ఎవరికి చెప్పుకోవాలో కూడా దిక్కులేని పరిస్థితి అయింది. ముఖ్యమంత్రి గారు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడంలే. సరే నా మీద అంటే వైసీపీ ముద్ర ఉంది, ఓకే నాకు ఇవ్వద్దు. మిగతా సంఘాలు ఉన్నాయి కదా, ఏపీ ఎన్జిఓ సంఘం పెద్ద సంఘం ఉంది, ఇంకో సంఘం నాయకులు ఉన్నారు. కొందరు ముఖ్యమంత్రి గారు ఆర్థిక సహకారంతో ఎన్నికల టైంలో రాష్ట్రం అంతా తిరిగి ఉద్యోగులు చైతన్యపరిచామని చెప్పుకుంటున్నారు. వాళ్ళని పిలిచి మాట్లాడండి, ఏంటి ఉద్యోగుల సమస్యలు, ఏం చేయగలం ఏం చేయలేము, వాళ్ళ ద్వారా చెప్పించండి. అసలు అంటే ఉద్యోగుల గురించి లెక్కే లేదు. ఉద్యోగులు ఏమైందో ఏం జరుగుతుందో కూడా మీకు అనవసరం అన్నట్లుగా ప్రభుత్వం ఉంది. అంతకుముందు ఏం జరిగేది, మినిస్టర్స్ సబ్ కమిటీ ఉంది ఒకటి ఎంప్లాయీస్ ఇష్యూస్ మీద. బొత్స సత్యనారాయణ గారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మన పేరు నాని గారు, తర్వాత ఆదిమూలం సురేష్ గారు, ఇట్లా మినిస్టర్స్ సబ్ కమిటీ ఒకటి వేశారు. వాళ్ళకు తోడుగా సజ్జల సార్ అడ్వైజర్, గవర్నమెంట్ అడ్వైజర్ గారు ఉండేవాళ్ళు. మాకు ఏదైనా ఇష్యూ వచ్చి, ఏదైనా ఒక ఎమర్జెన్సీ ఇష్యూ వచ్చినప్పుడు టక్కున వాళ్ళకి చెప్తే వాళ్ళు సీఎం గారి దగ్గర వాళ్ళు డిస్కస్ చేసుకుని, అంటే సీఎం గారు ఎవరి టైం మాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా ఇష్యూ సీఎం వరకు వెళ్ళేది, వాళ్ళు డిస్కస్ చేసుకుని ఏదో ఒక పరిష్కారం చూపేవాళ్ళు. ఆర్థికపరమైన అంశాలు పక్కన పెడితే, ఆర్థికంగా ఇబ్బంది ఉండేటి పక్కన పెడితే, మిగతా ఏదైనా మాకు ఏదైనా ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఇప్పుడు అట్లా ఏదైనా ఇష్యూ వచ్చి చెప్పుకోవడానికి ఎవరు అనేది కూడా ఇక్కడ దిక్కులేదు. ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు. సిఎస్ గారు కూడా ఏదైనా పోతే కలిస్తే ఆ రిప్రజెంటేషన్ తీసుకోవడం, చూస్తాం అని చెప్పడం, లేదంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామన్నాం చెప్ప, దీంట్లో జెన్యూనిటీ ఉంది, ఇది చేయొచ్చు, ఇది నేను కన్విన్స్ చేసి సీఎం గారికి చేస్తాను అనే రకంగా ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు. మొన్న మేము ఇన్ని రోజులు కొట్లాడి అడిగితే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి ఆగస్టులో 3 గంటల సేపు ఎంప్లాయీస్ అందరు చెప్పేటి అన్ని రాసుకొని, మీటింగ్ అయితే కంక్లూడింగ్ స్పీచ్ అని ఇవ్వాలి కదా. మీటింగ్ మేము చెప్పినట్టు మీరు చెప్పినారు, రాసుకున్నాము, వీటి మీద ఇది చేయగలుగుతాం, ఇది చేయలేము, లేదంటే ఇవన్నీ కన్సర్న్ మినిస్టర్తో కానీ లేదా సీఎం గారితో డిస్కస్ చేస్తాం, ఈ పాజిబిలిటీ ఉండే వరకు చేస్తాం, ఏదో ఒకటి చెప్పాలి కదా. అదేం చెప్పకుండా అందరు చెప్పినట్టు రాసుకొని లేసి వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఎంప్లాయీ ఇదేం సార్ మాకేం మీరు రాసుకోవడానికి వచ్చిందా ఏంటి, మాకేం చెప్పరా అంటే, అప్పుడు ఒక మాట ఇలా అడిగినందుకు ఒక మాట, మీరు చెప్పిన అన్నీ రాసుకున్నాము, అన్నీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి తర్వాత ఏం చేయాలో సీఎం గారితో మాట్లాడి చెప్తామని చెప్పి వెళ్ళిపోయారు. అదే నేను ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు, ఎందుకంటే అట్లా ఉంది కాబట్టి, వాళ్ళ బిహేవియర్ అట్లా ఉంది కాబట్టి, ఎవరు ఎంప్లాయీస్ ఇష్యూ మీద ఎవరు ముందుకు రావడంలే, ఎవరు మాట్లాడడంలే, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడంలే. అందుకే ఉద్యోగులు ఈరోజు దిక్కులేని వారని నేను మొన్న మీటింగ్ మాట్లాడింది కూడా అందుకే. ఫైనల్గా ఒకటి చెప్పండి, సచివాలయ ఉద్యోగులు ఇదివరకు ఒక రకంగా చెప్పాలంటే అందరికంటే హైయెస్ట్ రెస్పెక్ట్ పొందారు. వాళ్ళకి ఇవాళ పరిస్థితి ఏంటి, వాళ్ళని అసలు మిగతా ఉద్యోగ సంఘాలు ఎందుకు కలుపుకోవడం ఏం లేదు. అంటే గతంలో మేము పిఆర్సీ ఉద్యమం సమయంలో కూడా వాళ్ళకి అప్పుడు రెగ్యులర్ చేయాలని చెప్పి కోరినాము. అప్పుడు కూడా వాళ్ళు చేసిన, అంటే వాళ్ళ కోసం వీళ్ళు మిగతా ఎవరు ఉద్యమించట్లేదు కదా ఇప్పుడు, ఎన్జిఓలో లేకపోతే వీళ్ళందరూ కూడా వాళ్ళ దోవన వాళ్ళు తెప్పలేదు, వాళ్ళు పడుతున్నారు అక్కడ. అంటే అది ఒక్క స్పెసిఫిక్ వాళ్ళ డిపార్ట్మెంట్ వరకు సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇంకా అందరి వరకు వెళ్ళలేదు సార్. జనరల్గా అయితే సచివాలయ ఉద్యోగులకు మేము అందరికంటే ఎక్కువ నేనే ఆ రోజు రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళకి ఏ ఇష్యూ వచ్చినా కూడా ఇందాక చెప్పినట్టు నాకు ఎక్కువ కొద్దిగా యాక్సెస్ ఉంది అప్పుడు సీఎం గారితో, కాబట్టి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడేవాళ్ళం, చేసేవాళ్ళం. మిగతా సంఘాలు కూడా ఇప్పుడైతే ఉన్నారు.
వాళ్ళందరూ ఒక ఒక తాటి మీదకి వచ్చి మంచి ఉద్యమం అయితే చేస్తున్నారు. ప్రభుత్వం దిగిరాక తప్పదు, 1,00,000 మంది ఉద్యోగులు ఉన్నారు కాబట్టి. వాళ్ళ బాధలో కూడా ఆవేదనలో కూడా అర్థం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వాలంటీర్లు తీసేసిన తర్వాత మామూలుగా ఎంప్లాయీస్ పని ఎంప్లాయీస్ చేయనియాల. వాలంటీర్లు అనేది అదనంగా గవర్నమెంట్ ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకొచ్చి, పాత ప్రభుత్వం ఏదైనా సర్వీస్ వస్తే ఇంటికెళ్ళి పెన్షన్ ఇంటికెళ్ళి తీసుకెళ్ళడం, ఏదైనా సర్టిఫికేట్ ఏదైనా కూడా ఇంటికెళ్ళి తీసుకెళ్ళి ఇవ్వడం అనే దానికోసం వాలంటీర్ వ్యవస్థను పెట్టారు. వాలంటీర్ తీసేసినప్పుడు ఆ సర్వీస్ అదేదైతే ఉందో అది తీసేసి ఎంప్లాయీస్ పని ఎంప్లాయీస్ చేసుకుంటే, ఎవరైనా విత్తనాలు కావాల్సిన వాళ్ళు వచ్చి రైతు భరోసా కేంద్రం దగ్గర కొనుక్కునే వాళ్ళు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సింటే ఆఫీస్కి వచ్చి తీసుకోవడం అట్లా చేయాలా. వాలంటీర్ని తీసేసి ఆ పని అంతా ఇప్పుడు ఎంప్లాయీ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలి, ఎంప్లాయీ ఇంటికి వెళ్ళి స్టిక్కర్లు అంటించాలి, ఎంప్లాయీ ఇంటికి వెళ్ళి వాట్సాప్ గవర్నెన్స్ మీద ప్రతి ఒక్కరికి నేర్పించాలి. ఇవన్నీ ఎంప్లాయీస్ ఇంటింటికి వెళ్ళి సర్వే చేయాలి ప్రతిరోజు, ఎవరిని ఏం జరుగుతుంది. ఇవన్నీ ఎంప్లాయీస్ చేయాలంటే ఎక్కడ అవుతుంది? వాలంటీర్లకు 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉండేవాడు కాబట్టి వాళ్ళు తక్కువ వాళ్ళ వర్క్ తక్కువ అవుతుంది. ప్లస్ వాళ్ళ ఆ ఏరియా వాళ్ళే ఉండేవాళ్ళు, వాళ్ళకి అక్కడ పరిస్థితులు అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళకి ఆ పని చేయడం పెద్ద కష్టంగా, అది ఈజీగా అయిపోయేది. కానీ ఎక్కడో నుంచో వచ్చిన సచివాలయ ఎంప్లాయీ అక్కడ లోకల్కి వెళ్ళి అక్కడ పబ్లిక్లో ఇన్ని విషయాలు సేకరించాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ ప్రభుత్వం ఆలోచించకుండా వాళ్ళను ప్రతిదానికి ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇంత చేసినా కూడా మళ్ళీ వాళ్ళని చిన్న చూపు చూడడం. ఎందుకంటే 5 గంటలకు లేచి వెళ్ళి పెన్షన్ ఇవ్వమన్నారు సార్. 5 గంటలకు పెన్షన్ ఇవ్వడం సార్ ఉదయం పోయి. అంతకుముందు వాలంటీర్లు పోయి ఇచ్చేవాళ్ళు. ఎందుకని? వాళ్ళకు ఇది పర్మనెంట్ జాబ్ కాదు. వాళ్ళ డే టు డే వర్క్ చేసుకోవడానికి పొద్దున్నే ఎర్లీ అవర్స్లో ఈ పని చేసేసి మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు పోయి. అందుకోసం వాళ్ళు ఆ పాత గవర్నమెంట్లు ఎక్కడ మీకు ఉదయాన్నే 5 గంటలకు ఇవ్వండి, 6 గంటలకు ఇవ్వండి, 7 గంటలకు ఇవ్వండి అని జీవో ఎక్కడ ఇవ్వలే. 1వ తారీఖు పెన్షన్ ఇవ్వమనే ఉంది. కాబట్టి అప్పుడు వాలంటీర్లు వాళ్ళ వెసులుబాటు కోసం ఉదయాన్నే ఇచ్చేవాళ్ళు. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకంటే ముందు ఇచ్చి మేము మంచి పేరు తెచ్చుకోవాలని ప్రభుత్వం ఉదయాన్నే 5 గంటలకే పోయి పెన్షన్ ఇవ్వమంటే అది ఏమన్నా పద్ధతి? 5 గంటలకు ఒక అమ్మాయి పోయి ఎవరైనా ఇంట్లో తలుపు కొట్టి లేపితే ఎంత ఇదిగా ఉంటుంది. దాన్ని మేము గొడవ చేస్తే దాన్ని 7 గంటలకు మార్చారు సీఎం గారు. సరే పోనీ 7 గంటలకు పోయి ఇస్తున్నారు. 7 గంటలకైనా వేరే వాళ్ళ ఊరి నుంచి వచ్చి ఇవ్వడం అంటే కష్టమే. అయినా అది ఒక అంటే ఏజ్డ్ పర్సన్స్కి చేసే సర్వీస్ కాబట్టి ఎంప్లాయీస్ కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి అది చేస్తున్నారు. అంత కష్టపడి చేసేటప్పుడు ప్రభుత్వం వాళ్ళను అభినందించిన పక్కన పెట్టి పెన్షన్ పంపిణీ అయిన తర్వాత ఐవీఆర్స్ కాల్స్ చేసి మీరు పెన్షన్ ఇచ్చేటప్పుడు మీకు లంచం అడిగిందా, అడిగితే 1 నొక్కండి, అడగకపోతే 2 నొక్కండి అని ఇట్లా కాల్ చేస్తే వాళ్ళు తెలియక ఏదో నొక్కుతారు. ఏజ్డ్ పర్సన్స్ కదా, నొక్కితే నువ్వు లంచం తీసుకున్నావు మళ్ళీ ఎంప్లాయీస్కు సోకాజ్ నోటీస్ ఇవ్వడం. ఇంత అన్యాయమైన పరిస్థితి, ఇంత ఎంప్లాయీస్ని ఇంత హీనంగా చూసే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? అందుకే వాళ్ళని అంత బాధ ఆవేదన సచివాలయ ఉద్యోగులు ఎందుకు ఉంది అంటే, ఇంత పెద్ద ఎత్తున 2 వారాలు 3 వారాల నుంచి ఉద్యమం చేస్తున్నారంటే ప్రభుత్వం వాళ్ళను చాలా చిన్నచూపు చూస్తుంది. వాళ్ళు చాలా హైలీ క్వాలిఫైడ్ ఉన్నారు, వాళ్ళలో ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రకమైన ఒక చదువుకునే ఉద్యోగుల్లో వాళ్ళు ట్రీట్ చేయడంలే. పాత ఏదో తలారులు పాతకాలంలో ఉన్నారు కదా, అంటే దేనికి పడితే దానికి అట్లా వాడుకునే వాళ్ళు, ఆ టైపు మెంటాలిటీతో ప్రభుత్వం వాళ్ళని చూస్తుంది. అది జీర్ణించుకోలేకున్నారు వాళ్ళు. అది వాళ్ళు చేసేది ఏదో డిఏ కోసమో దీనికోసమో కాదు, వాళ్ళు సచివాలయ ఉద్యోగులు చేసేది సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. అది ఫైనల్గా కంక్లూడ్ చేసేటప్పుడు జగన్ అనేటువంటి వ్యక్తి పేరు వెంటనే ఉద్యోగులు ఒక తేళ్లు జరులు పాకే పరిస్థితి. ఇక జీవితంలో మొన్నటి అనుభవంతో జగన్ మొహం చూడటానికి కానీ జగన్ అధికారంలోకి రావడానికి కానీ ఏ ఉద్యోగి అంగీకరించడం, వాళ్ళు అనుభవించిన కష్టం నష్టం వలన అన్నదానికి మీరేమంటారు? ఆ రకంగా ఏ ఉద్యోగి అసలు అది ఈ క్వశ్చన్ వింటేనే నాకు ఏదో ఆశ్చర్యంగా ఉంది. ఎవరు అట్లా ఎందుకు అనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి చేసిన అంత అన్యాయం ఏం చేశారు? ముఖ్యమంత్రిగా పాత ప్రభుత్వం, అంటే ఆయన పేరు చెప్పకూడదు, పాత ప్రభుత్వం అంత అన్యాయం ఉద్యోగులకు ఏం చేయలేదు. మేము చెప్పినట్టు రెండు అంశాల్లో మాకైతే అన్యాయం జరిగింది. దాంట్లో ఉద్యోగులందరికీ బాధ ఉంది, ఓకే. కానీ అంత ఇదిగా ఉద్యోగులను ఇబ్బంది పెట్టలేదు. పాత ప్రభుత్వం చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి. అంతకుముందు ప్రభుత్వము డిపార్ట్మెంట్ టెస్టుల్లో, అంటే ఎంప్లాయీ డిపార్ట్మెంట్ టెస్టుల్లో టెస్ట్ పాస్ కావాలంటే పాస్కి కావడం తగ్గించాలని చెప్పి నెగిటివ్ మార్క్స్ సిస్టమ్ తెచ్చింది. నెగిటివ్ మార్క్స్ సిస్టమ్ ఏదో ఐఏఎస్ సివిల్స్లో ఎంసెట్ వాటిల్లో ఉంటుంది నెగిటివ్ మార్క్స్ సిస్టమ్. అట్లాంటి దాన్ని మన డిపార్ట్మెంట్ టెస్ట్లో నెగిటివ్ మార్క్స్ సిస్టమ్ తెచ్చిపెట్టింది. అది వచ్చిన తర్వాత పాస్ అయ్యే పర్సెంటేజ్ తగ్గిపోయింది డిపార్ట్మెంట్ టెస్ట్లో ఎంప్లాయీస్. అంటే ఎందుకు రాస్తారు? అది ప్రమోషన్ కోసం రాస్తారు.
ప్రొబేషన్ డిక్లరేషన్ అయితే ఇంక్రిమెంట్ వస్తే దానికోసం రాస్తారు. అట్లాంటి వాటిల్లో నెగిటివ్ మార్క్ సిస్టమ్ పెట్టి ఉద్యోగులు ఇబ్బంది పెట్టాలని చూసింది అంతకుముందు ప్రభుత్వం. ఆయన వచ్చిన దాకా డిపార్ట్మెంట్ నెగిటివ్ మార్క్స్ ఏం తీసేయండి అని చెప్పి తీసేసిండు. అది తీసేయడం వల్ల సచివాలయ ఉద్యోగులు అందరూ చాలా మంది ఇమ్మీడియట్గా పాస్ అవ్వడం, రెగ్యులర్ అవ్వడం జరిగింది. అది అంత మంచి పని. చైల్డ్కి వెళ్ళి ఉమెన్కు అంతకుముందు 2 నెలలే ఉండేది. ఆయన 6 నెలలకు 180 రోజులు, 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచిండు. అదే అంతేకాకుండా ఉమెన్ ఎంప్లాయీస్ కొన్ని స్పెషల్ అంటే వాళ్ళకు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకు ఇబ్బందులు ఉంటాయని చెప్పి జెంట్స్ కంటే ఒక 5 ఎక్స్ట్రా లీవ్స్ ప్రతి సంవత్సరం, స్పెషల్ క్యాజువల్ లీవ్లు మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా 5 లీవ్స్ శాంక్షన్ చేసింది ప్రభుత్వం. ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్లకి 25,000 ప్రమోషన్లు ఇచ్చింది దగ్గర అప్పటి ప్రభుత్వం. 25,000, 1-2 కాదు, 25,000 ప్రమోషన్లు ఇచ్చింది టీచర్లు. 25,000 ప్రమోషన్ లేని ఎంపీడీ వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చిండ్రు. 98 డేస్ ఎప్పుడు అయిపోయింది, అట్లాంటి వాళ్ళకి పిలిచి టీచర్లు ఇచ్చారు. వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు, సంవత్సరాలు దశాబ్దాల తరపు రోడ్డు మీద తిరుగుతున్నాయి. 2008 వాళ్ళకి ఇచ్చారు, ఉద్యోగాలు ఇచ్చారు. ఇట్లా చెప్తే చాలా ఉన్నాయి గవర్నమెంట్ చేసింది, అంతకుముందు గవర్నమెంట్ చేసింది. కనీసం వాళ్ళకన్నా తెలుసు అది చేసామన్న సంగతి. ఎందుకు అంటే అంటే ఇప్పటిదాకా జనాలకి ఇదే వినబడుతుంది. ప్లస్ ఈ మొక్కే నేను చెప్పినటువంటి పదమే వెళ్తుంది. మీరు చెప్పినటువంటి చేశారన్నటువంటి సంగతి కనీసం వాళ్ళకైనా తెలుసా? ఇప్పుడు ఆప్కాస్ తీసుకొచ్చింది. ఆర్టీసీ ఉద్యోగులు చూసుకోండి సార్, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం తీసుకొస్తా అని చెప్పిండు. ఆ విషయం ఆర్టీసీ ఉద్యోగులు నమ్మలేదు ఎవరు. అంటే ఏదో ఎలక్షన్ కోసం హామీ ఇచ్చిందే అనుకున్నారు. సరే గవర్నమెంట్లోకి వచ్చినాక ఫస్ట్ క్యాబినెట్లో ఒక కమిటీ వేసి 3 నెలల్లో డెసిషన్ తీసుకొని 3 నెలలు, మరి 3 నెలలకు అంటే 2019 జూన్లో గవర్నమెంట్ వస్తే 2020 జనవరికి 6 నెలలకు ఒక్క నెలకు 300 కోట్లు అంటే ఆర్టీసీ ఉద్యోగం ప్రభుత్వంలో తీసుకోవడం వల్ల సంవత్సరానికి 3,600 కోట్లు గవర్నమెంట్ మీద బర్డెన్ పడుతుంది. అంత బర్డెన్ పడుతుందని తెలిసినా అంత ఫాస్ట్గా 6 నెలల్లో వాళ్ళని గవర్నమెంట్కి తీసుకొచ్చిండు. అప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చింది. అది ఈవెన్ ఏ ఆర్టీసీ ఎంప్లాయీ అడగండి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిందేమో. వాళ్ళు డిమాండ్ చేయలేదు. అదో ఆయన ఎన్నికల్లో మేనిఫెస్టో చెప్పిండు, అది చేయనని చెప్పి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళే సరే ఎప్పుడో చూద్దాంలే, అడుగుదాంలే, ఇప్పుడే గవర్నమెంట్ వచ్చింది, అప్పుడే ఎందుకు అడగాలని ఆర్టీసీ ఉద్యోగులు కూడా నెమ్మదిగా ఉన్నప్పుడు ఈయనకై అప్పుడు ప్రభుత్వమే ముందుకు వచ్చి చెప్పిన మాట ప్రకారం చేయాలని చెప్పి 6 నెలల్లో 3,600 కోట్లు బడ్జెట్ స్వీకరించి ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో తీసుకొచ్చింది. అది తీసుకురావడం వల్ల కరోనా సమయంలో మన రాష్ట్రంలో మాత్రమే, ఈ మొత్తం దేశం అంతా చూసుకోండి మీరు, ఆర్టీసీ ఎంప్లాయీస్కి ఎవరికి ఫుల్ శాలరీ రాలే కరోనా టైంలో. మీ తెలంగాణలో చూసుకోండి, అప్పుడు కరోనా వల్ల బస్సులు తిరగలేదు, కొన్ని బస్సులు చాలా లిమిటెడ్గా తిరిగాయి. ఒక్కొక్క ఎంప్లాయీ 4 రోజులు 5 రోజులు పడింది డ్యూటీ. ఆ డ్యూటీ పడిన రోజుల వరకే 4-5 రోజులకి జీతం, అంటే ఒక్కొక్కరికి ఆ కటింగ్లు 160 రూపాయలు 200 రూపాయలు జీతం పడింది పక్కన తెలంగాణ ఎంప్లాయీస్. కానీ మన దగ్గర ఏ ఒక్క ఉద్యోగికి రూపాయి తగ్గకుండా ఫుల్ శాలరీ తీసుకునే ఆర్టీసీ ఉద్యోగులు మన రాష్ట్రంలో ఉన్నారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళని ప్రభుత్వంలో తీసుకోవడం వల్ల. ఇవన్నీ ఫస్ట్ ఆశా వర్కర్లకు 3,000 నుంచి 10,000 జీతం పెంచారు. శానిటేషన్ వర్కర్స్కి 18,000 జీతం పెంచారు. ఇట్లా చాలా చాలా చేసింది ప్రభుత్వం. అదే చెప్తున్నా కదా, ఆ 2 అంశాల వల్ల ఉద్యోగుల వ్యతిరేకత వచ్చింది. మిగతా అది పక్కన పెడితే మిగతా అన్ని చాలా 100 రెట్లు మేలు ప్రభుత్వం కంటే. అసలు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఎంప్లాయీస్ రెస్పాన్సిబిలిటీ. అంతకుముందు ఏదైనా ఇష్యూ వచ్చే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేవాళ్ళు మినిస్టర్లు కానీ అడ్వైజర్లు కానీ. ఎంప్లాయీస్ గౌరవం అన్నారు, గౌరవం గురించి చెప్పారు. ఇందాక చెప్పారు సచివాలయ ఉద్యోగులకు ఎంత గౌరవం ఇచ్చింది ప్రభుత్వం. అట్లాగే టీచర్లకు, వాళ్ళు టీచర్లు స్టూడెంట్స్ డీటెయిల్స్ తప్పిస్తానని చెప్పి ఎంఆర్ వాళ్ళని అదే రెవెన్యూ వాళ్ళని పంపించింది తనిఖీకి. అది టీచర్ని అవమానించడం కదా. ఇంక ఇప్పుడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఎక్కువైంది. ఏ చిన్న ఎవరిని ట్రాన్స్ఫర్ అయ్యి ఒక ఉద్యోగం చోటుకు పోతే వాడు జూనియర్ అసిస్టెంట్ కానీ సీనియర్ అసిస్టెంట్ కానీ ఎంపీడీ కానీ ఎవరైనా కూడా లోకల్ ఎమ్మెల్యే ఓకే అయిన తర్వాతనే పోయి జాయిన్ అవ్వాలి ఇవాళ. ఈరోజు అది పరిస్థితి. ఇంకా అన్నిటికంటే మించింది పోలీసుల మీద కౌంటర్ కేసులు. ఒక సినిమా యాక్టర్ ఏదో జరిగిందని చీట్ చేసిందని ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చే ఆ కేసు కోర్టులో పెండింగ్ ఉండగా అది కరెక్టా కాదా అని కోర్టు డిసైడ్ చేయకముందే వీళ్ళు పెట్టిన తప్పుడు కేసు అని చెప్పి పోలీసుల మీద కేసు పెట్టడం, అది కూడా డీజీపీ స్థాయి అధికారిని అరెస్ట్ చేయాలని చూడడం, అది అంటే పోలీసులను ఎంత భయపెట్టడానికి చేసిన పని అది. ఇది ఉద్యోగులను గౌరవించే పద్ధతే? ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం ఇదే.
కానీ ఉద్యోగులు ఎవరు ఏం ఫీల్ అవ్వట్లేదు కదా ఇప్పుడు 190 అంటే మంది దాకా ఎవరు పోలీసులు. అంటే సార్ భయపడతారు. ఇప్పుడు ఎవరు ఇప్పుడు నన్ను సస్పెండ్ చేసిండ్రు, నేనంటే ధైర్యంగా నిలబడినా సరే ఏమవుతుంది అని అందరు అట్లా అనుకోరు కదా. అంతే ఎందుకు మాట్లాడి ఇబ్బందులు గురవ్వాలనే ఇది ఉంటుంది. అంతే తప్ప ఇప్పుడు ఈ సచివాలయాల్లో యూరియా పరిస్థితి, ఉమ్. అగ్రికల్చర్ అసిస్టెంట్ తల బద్దలు కొట్టుకుంటుంది, ఏంది మాకు కర్మ అని. రావాల్సి ఊర్లో 10 టన్నులు అవసరం ఉంటే 3-4 టన్నులు వస్తుంది. ఆ 3-4 టన్నులు లోకల్ డెలివరీ వచ్చి నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వాలంటాడు. ఇవ్వకపోతే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేపిస్తారేమని భయం వీటికి. ఇచ్చే మిగతా వాళ్ళు తిడతారు. ఇంత ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు ఎంప్లాయీస్. ఇంత ఇబ్బంది ఈరోజు పడతా అంటే ఇప్పుడు అనుకూలమైన పని వాతావరణం ఉందని ఎట్లా అంటారు? అందుకే చెప్తున్నా గత ప్రభుత్వం 100 రెట్లు మేలు ఇప్పుడు పరిస్థితులతో పోలుస్తాయని. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే ఉద్యోగులు ఆగ్రహంతో రోడ్డెక్కుతున్నటువంటి వేళ ప్రభుత్వం ముందుగా అసలు స్పందిస్తుందా లేదా, ఇది తప్పు లేదని భావిస్తుందా, ఇది తేలాల్సి ఉంది ఇక.